కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామాల వారీగా సమావేశాలు చేబ్రోలు మను కన్వెన్షన్ హాల్లో ఏ విజయనగరం, ఏపీ మల్లవరం, ఏకే మల్లవరం, దుర్గాడ, చేబ్రోలు గ్రామ ప్రజలకు 5 మాన్ కమిటీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఈ సమావేశానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు పెండం దొరబాబు సమిష్టిగా కలిసి కార్యక్రమాలను నిర్వహిద్దామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ఓల్డ్ సిటీ నాటి పాకేజా రావడం జరిగింది. కొన్ని రోజులకు ముందు పాకేజాకు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా సాయం చేశారని, మరలా ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దామని పిఠాపురం వచ్చారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 5 మాన్ కమిటీ యొక్క ప్రాముఖ్యత, పార్టీలో ముందు నుండి పనిచేస్తున్న కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇలాంటి పనులు మరిన్ని వస్తాయని, వాటన్నింటికీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల వారి ఆదేశానుసారం ప్రతి గ్రామం నుంచి 5 సభ్యులు చేయాలి. అది అన్ని వర్గాలు అందరూ ఉండాలి. పార్టీని సంస్థాగతంగా ఈ తొలి తద్వారా టీటీడీ ఇన్వెస్ట్మెంట్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, అదేవిధంగా రాబోయే రోజులు మహేశ్వరి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా ఈ అన్నింటికి ఫీడ్బ్యాక్ అంతా ఈ 5 మంది కమిటీ ద్వారా జరగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ఆదేశించారు. మీ అందరికీ తెలుసు, గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చాలామంది ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అందరికైతే మాట్లాడే అవకాశం లేదు. ఎవరైనా సరే నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను పార్టీకి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను, ఏదైనా పార్టీలో పోషణ కోరుకుంటున్నారా, లేదా స్థానికంగా పోటీ చేయాలనుకుంటున్నారా, ఏంటంటే మీ ఉద్దేశం చెప్పండి. ఎవరి గురించి ఉద్దేశం కాదు. ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మన ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పెండం గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్గాడ జనసేన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే మైక్ ఇచ్చారు కదని ఏదో అబద్ధాలు పార్టీ పెద్దలు ఆమకిస్తారు కదని చెప్తుంటే తట్టుకోలేదు కొంతమంది. ఇలా మన శ్రీనివాస్ లాంటి కార్యకర్తలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత మనం నిజాయితీగా పనిచేసేవనేది చెప్పాలి తప్ప ఏదో పార్టీ పెద్దలు మెప్పించడానికి అబద్ధాలు చెప్తే తట్టుకోలేదు. జనసేన మన కార్యకర్తలు అసలు తట్టుకోలేరు. కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన దుర్గాడలో మేమందరూ ఐక్యంగా ఉన్నామంటే, ఇక్కడ మాలో ఏ సమస్యలు, ఏ ఈగోలు ఉన్నా అక్కడ వరకే ఉంటాయి, గ్రామం దాటి బయటకు రావు. ఎందుకంటే మేము అందరం పరిష్కరించుకుని ఒక యూత్ ఉన్నారు ఇక్కడ. ఎవరికి అంత స్వార్థంగా ఎవరు లేరు. ఆ స్వార్థపూరిత రాజకీయాలు అనేది జన సైనికుల్లో ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్నదంతో ఇక్కడ ఏంటంటే దుర్గాడ పవన్ కళ్యాణ్ గారు అడ్డ. ఎందుకంటే పర్మిషన్ లేకుండా మన ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు పర్మిషన్ లేకపోయినా మా గ్రామంలోకి వచ్చి లాస్ట్ రోజు 11వ తారీఖున ఆయన మా గ్రామంలో ప్రచారానికి అంటే ఒక్క మాట మాట్లాడకుండా వీళ్ళని తిరిగి రావడం జరిగింది. నిజంగా ఆ రోజు చాలా ఆనందపడ్డారు గ్రామం. ఒక పండగ వాతావరణం, అంత జనసందోహం ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి విధానంగా మాది కూడా నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్, మెజారిటీలో ఫస్ట్ ప్లేస్ దొరకడే. బాగా పనిచేయడం, అంత ఐక్యతగా పనిచేసాం కాబట్టి మా పార్టీ కంటే అంత బలంగా ఉంటుంది. ఇక్కడ ఏ కార్యకర్త కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఇక్కడ నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా పనిచేసిన వాళ్ళే. ఆ రోజు అంత కష్టపడ్డాం కాబట్టి ఈ విజయాన్ని మనం సాధించగలిగాం. కాబట్టి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఏదో కమిటీలో ఏదో విధంగా సముచిత స్థానం కల్పిస్తే అంతకంటే కార్యకర్తకు కావాల్సిన ఐడెంటిఫికేషన్ తప్ప వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా ఆశించినటువంటి కార్యకర్తలు దుర్గాడ గ్రామంలో. ఇంకా నమస్కారం.